దీనికి పైలట్ నేనే, అన్ని చూసుకోవాల్సి నేనే. క్లీన్ చేయలేదు, బాత్రూమ్ కడగలేదు. ఇంతకీ ఫ్లైట్ లో పని మనిషి ఏమైంది? ఇక్కడ పని మనిషి ఉన్నా చూసానండి. అక్కడికి వెళ్ళిపోయావా? సర్లే, కొత్త చూసుకుంటావులే. ఉంది నీకు ఎండ్ లో. అమ్మో, మావాడు ఫోన్ చేస్తుంది. ఏమండి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ రోజు నాకు దుబాయ్ ఫ్లైట్ కి డ్యూటీ చేశారు. దుబాయ్ వెళ్తున్నా. ఏమండి దుబాయ్ లో బంగారం చీప్ అంట కదండి, తీసుకురండి. అలాంటి చీప్ బంగారం మనకెంత? మంచి బంగారం కొనుక్కుందో, మంచి బంగారం కొనుక్కుందో. పిల్లలు టార్చ్ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దీంతో టార్చ్ చేస్తూ మళ్ళీ పైలట్ నడపాలట. సార్ ఏంటి సార్ కొనుక్కుంటున్నారు? నా పిల్లలు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ టైం అలాగే నా కో పైలట్ పిల్లలు టార్చ్ తట్టుకోలే సూసైడ్ చేసుకున్నాడు. చచ్చిపోతే ఇంట్లో సూసైడ్ చేసుకోలేదు. ఫ్లైట్ డ్రైవ్ చేస్తూ సూసైడ్ చేసుకుని అందరూ పోయారు పైకి. వెళ్ళి కూర్చో. ఇది డ్రైవింగ్ సీట్ రా. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కదా? మీకు ఎలా తెలుసు? నేను కూడా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఇక్కడే కూర్చున్నా. వేరే ఒకడు వచ్చి చెప్పాడు అక్కడ కూర్చోవాలని. చెప్పింది నేనే నీకు. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. సార్ ఏంట్రా? ఫ్లైట్ ఎక్కాక మనుషులు చిన్నగా కనపడతానంట కదా? అవును. మరి నాకేంది మనుషులా కనపడుతున్నారు? అది ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నుంచి కాదు. నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు గాల్లో పక్షులు ఉంటాయి కదా? అవును. అవి విమానానికి ఎదురుగా వస్తే ఎలా? హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి. హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి. సార్ నాకు తెలియక అడుగుతాను. అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలవుతుంది, ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది. ఎలా సార్? అది చెప్పిన తర్వాత నేను కూర్చోరా? పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది కదా, వాళ్ళకి ఉదయం మనం లేపుతాం, మనం పడుకుంటే తర్వాత వాళ్ళు లేపుతారు. అర్థం కాలేదు సార్. ముందే చెప్పా కదా, అర్థం అవుతుంది. కూర్చో. అమెరికా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒక రోజు పడుతుందా? త్వరగా వెళ్ళడానికి ఏమి లేదా సార్? ఇంకో ఆప్షన్ ఉంది. చెప్పండి సార్. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. అయ్యో ఓకే సార్. అయితే అందరూ రిలాక్స్ అవ్వండి. మేడం వస్తారు, మీకు అన్ని చెప్తారు విషయాలు అవి. ఎవరమ్మా నువ్వు? నేను వేరే హాస్టల్ అండి. వేరే హాస్టల్? వేరే హాస్టల్. నేను అది వేరే హాస్టల్ కాదు, హెయిర్ హాస్టల్. హెయిర్ హాస్టల్ బాబాయ్ మార్చారు. అదండి మీ బొగ్గు వాహింది పక్కన. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తా మందు మానేద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్లు మందు తర్వాత వాడమంటారా, మందు అయినా తీసుకోమంటే అడిగి కొట్టాడండి. తప్పలేదండి. సరే, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. సరే అండి. నేను బాగున్నారా? అమ్మా నాన్న అందరూ బాగున్నారండి? అయ్యి బాబాయ్ బాగున్నారు. మీ పేరేంటండి? జాక్. జాక్. ఏ ఊరండి మీది? మాది అల్లవరం అండి. మీ వాయిస్ ఇంటి ఉంది. అంటే మా నాన్నగారు ఫారెన్ నుంచి 5 ఏళ్ళ క్రితం వచ్చాడండి ఇండియాకి. మళ్ళీ వెళ్ళిపోయారండి. మొక్క నాటి వెళ్ళిపోయాడు. అర్రే, కీస్ మర్చిపోయాను, కీస్ పట్టుకొస్తా. నేను చెప్తాను. ఎందుకండి కీ తిరిగా మా ఆకివీడి నుంచి భీమవరం ఆటోలన్నీ ఇంతే. ఎలా స్టార్ట్ చేసావేంటి? ఆకివీడి నుంచి మా భీమవరంకి వెళ్ళేటప్పుడు వెళ్ళేవాళ్ళండి మేము. ఎలాగెళ్ళారు? ఆటోల గురించి నాకు చెప్తున్నావా? ఏమండి మీరు ఏం చేశారు ఇంతకు ముందు? పైలట్ కాకముందు నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ పైలట్ అయిపోయారు మీరా? ఆటోకి ఎన్ని టైర్లు? 3 టైర్లు అండి. విమానంకి 3 అండి. రెండింటికి స్టీరింగ్ ఉండు. ఫ్లైట్ అయిపోతుంది అండి. ముందు 2 కిటికీలు ఉంటాయండి, వెనకాల 2 కిటికీలు ఉంటాయండి, మధ్యలో 2 కిటికీలు ఉంటాయండి. మీకు బోరు కొట్టేసినప్పుడు జన్ని దూకేచ్చండి. అండ్ మీ అందరూ మొలతాళ్ళు పెట్టేసండి. మొలతాళ్ళు ఏంటి? అది ఎలా తీసుకురా పెడతాయండి. అదండి వాటిని సీట్ బెల్ట్ అంటారు. ఏదో ఒకట్లేండి బాబు. మీరు మరి కింద జాకెట్ పీసులు ఉంటే తీసుకోండి. జాకెట్ పీసులా కింద ఉంటాయి కదండి జాకెట్ పీసులు. అవి లైఫ్ జాకెట్లు. ఏదో జాకెట్ ఉందో లేదా దాంట్లో? జాకెట్లు అంటే కుట్టించి తీసుకుంటారు వాళ్ళు. ఫ్లైట్ అయిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడు కొంచెం వెనక్కి వంగాలిగా, తెలియాలి కదా. పైకి వెళ్తాడు. బాగా వంగండి. బాగా వంగండి. వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ అవ్వాలి. ఇంకా అవుతుంది. ఇప్పుడు రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. మొత్తం వంగిపోలే. అరే, ఫ్లైట్ స్టేట్ చాలా అయిపోయింది. కూర్చోండి. కూర్చోండి. పైలట్ గారు ఏంటి? పైకి వెళ్ళినప్పుడు మనుషులు కిందగా కనపడతానన్నారుగా? అవును, కనిపిస్తాను. మరి ఇప్పుడు పైకి వచ్చాం కదా? పైకి వచ్చాం. మరి మీరేంటి నాకు నార్మల్ గా కనపడుతున్నారు? యాక్చువల్ గా ఇద్దరం పైకి వచ్చాం కదా, నువ్వు ఇద్దరం చిన్న అయిపోయి ఈక్వల్ కనిపిస్తున్నావు అంతే. ఓ అలాగా? కూర్చో. ఇదిగో రామలక్ష్మి, నాకు పెగ్గు తీసుకురా. సరేండి. ఇదిగోండి వాడక. రామలక్ష్మి, ఇంకోటి తీసుకురా. ఇదిగోండి.
రాలక్ష్మి ఏంటండి ఇంకోటి తీసురా. ఇదిగోండి అదేంటి ముందు అలా తాగేస్తున్నారండి కుడి తాగినట్టు. ఈ ఫ్లైట్ ఎక్కితే మందు ఫ్రీ కదా, అందుకే రోజు వస్తాయి ఫ్లైట్ లో. ఏంటి మందు తాగడం కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు మీరు? కానీ 50,000 రూపాయలు టికెట్ తెలుసా మీకు అది? అందుకే 1,00,000 రూపాయలు తాగుతాను కదా. ఏండి అందరి దగ్గర 100, 200 ఉన్నాయి, 500 నోట్లు. బయట తీయండి ఫాస్ట్ గా, బయట తీయండి, బయట తీయండి. దేనికి లక్ష్మి? గోదావరి దాడుతున్నాండి, పుణ్యం వస్తుంది గోదావరి నెట్లో. కిటికీలు ఉన్నాయి కదండి, ఎలా వేస్తారు? అంటే నేను వెళ్ళే దారిలో మళ్ళీ ట్రైన్లో వెళ్తానండి, అప్పుడే వేస్తాను. కూర్చోండి. హై జాక్. ఏంటో జాక్ గారు హాయ్ చెప్తారు, చెప్పండి. క్లాస్ టు మీట్ యు. నేను అనేది దాన్ని కాదు, హైజాక్ చేసా ఫ్లైట్ ని. పక్క వెనక్కి ఆడుకుని వెళ్ళండి, వెళ్ళండి, మీరు వెనక్కి ఆడుకుని. నేను హైజాక్ చేసా ఫ్లైట్ ని. వెళ్ళి వెనక్కి. ఒక నిమిషం సైలెన్స్. ఏంటి చెప్పాక తెస్తాను బంగారం. కిటికీలో దూకే ఏం పర్లేదు. అది ఎవరన్నా ఫోన్ ఎవరన్నా? మావిడ కిటికీలో దూకి మొన్న. అయ్య బాబు కిటికీలో దూకి చచ్చిపోద్ది కానీ బాబా. ఏం చేయదు. అదేంటండి? మాది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు. ఇగో ఈ స్టీరింగ్ ఇలా పట్టుకో, నేను బాత్రూమ్ వెళ్ళి వస్తాయి లోపల. స్కూల్ కరెక్ట్ పెట్టాలి. స్కూల్ కొంచెం లూజ్ లాగేసాను బాబా. లోపల వాష్రూమ్కి వెళ్ళి ప్యాంట్ తీసే టైం మొత్తం ఊపిసావు కదా. నేను చూసుకుంటాను, ఆ పాసలు భయపడకుండా చూసుకున్నాను. సరే అండి. పదండి. ఇంకా వెళ్ళట్లేదండి మనం అసలు. వెళ్ళట్లే అసలు కదలట్లేదండి నా నుంచి. తొందరపడి స్లోగా వెళ్తుంది బండి. వెళ్ళండి బాబు తొందరగా మీరు. మరి ఫ్లైట్ టేకప్ చేయడానికి ఎంతసేపు? వెనకాల రన్వే మీద బండి వెయిటింగ్ వెనకాల. ఫ్లైట్ టేక్ అవ్వాలి ఇంకా టేక్ అవ్వలేదు బండి. సరే అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఓకేనా? సరేనండి. సరే జాగ్రత్త అందరూ. సారీ స్టీరింగ్ పడిపోయిందేమా? నీ ఫస్ట్ లవ్ రా స్కూల్లో. నువ్వు లేక నేను పిచ్చోని అయిపోయినా, నువ్వు కూడా అలాగే పిచ్చిదని అయిపోయినా. నేను బట్టలు లేకుండా తిరుగుతున్నా, నువ్వు బట్టలు లేకుండా తిరుగుతున్నా. నీకు గుర్తుందా వర్ష? స్కూల్లో మనం క్లాస్ లో చదువుకునేటప్పుడు అందరూ వెళ్ళిపోయాక తలుపులు వేసుకొని మనం ఇద్దరే ఉన్నాం, గుర్తుందా? తలుపులు వేసుకొని ఇద్దరే ఉన్నారా? ఏం చేశారా? మర్చిపోయా, నేను గజని కదా, గుర్తులేదు. Okay. Towel! Towel! Oh shit! Eve, idigo towel! Ayyo! Excuse me. I want drink!